ఇప్పుడు ఇంకా మేడం మాట్లాడుకున్నాం కాబట్టి మాట్లాడుకున్నాను. ఆల్రెడీ సార్ చెప్పేస్తాను, మీ మేడం చెప్పేస్తాను. చెప్పవలసిన వీళ్ళకి ఏం లేదు. కాకపోతే టీచర్స్కి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు మనం మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అంటే తల్లిదండ్రుల తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ టీచర్స్కి ఇచ్చారు. మనం ఇచ్చిన కాదు, దేవుడు ఇచ్చినారు. అంటే ఏంటంటే ఇంట్లో తల్లిదండ్రులకి ఎంతైతే పిల్లల మీద కన్సర్న్ ఉందో అలాగే స్కూల్లో టీచర్స్కి కూడా అంత కన్సర్న్ ఉంది. ఆ ఇంట్లోనే పిల్లల్ని మేము ఎక్కువసేపు స్పెండ్ చేయలేం. పేరెంట్స్ వాళ్ళు ఎక్కువసేపు స్పెండ్ చేసేది టీచర్స్తో. వాళ్ళకి ఎక్కువ మీకు వాడికి ఎక్కువ అటాచ్మెంట్ ఉంది. మనం ఎక్కడన్నా కనబడితే ఏమంటాం, మా టీచర్, మా హై స్కూల్ టీచర్, మా ఎలిమెంటరీ స్కూల్ టీచర్, మా కాలేజ్ టీచర్ అని చెప్పుకున్నాం. అంతేగాని వీళ్ళు మా ఫ్రెండ్స్ అని చెప్పుకోం. ఫస్ట్ మనకి ఎవరైనా టీచర్ కనపడగానే అందరూ కావాలి. కాకపోతే మన టీచర్స్కి మనం గుర్తున్నాం. అంటే ఏంటంటే మనకి వాళ్ళు చేసిన విధానం బట్టి వాళ్ళు మనలో మనసులో అలాగే గుర్తుండిపోతారు అన్నమాట టీచర్స్. అంటే వాళ్ళకి ఎంత వాల్యూ ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు పిల్లలు కూడా మా టీచర్ అని చెప్పుకుంటున్నాను. కాబట్టి ఏంటంటే నేను కాదు, ఈ చిన్న పిల్లలు మీరు ఆయన ఎలా అయితే కోరుతున్నారో మంచి ఫ్యూచర్లో మంచి పౌరులుగా తయారవ్వాలి, అందరూ టీచర్స్ వాల్యూ ఉండాలి అని ఎలా అయితే అంటున్నారు అలా మీ పిల్లలు తీర్చిదిద్దుతారని మేము మళ్ళా మీకు ఒకసారి